హాయ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈరోజు వచ్చేసేసరికి ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. సో, ఆంధ్ర పాలిటిక్స్‌ల ఏందిరా అంటే సో, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకైతే కష్టాలు మొదలయ్యాయని జెప్పాలి. సో, ఒక ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఒక గ్రూప్ ఫుల్ అగైనెస్ట్ స్టార్టింగ్ నుంచి జగన్ తెస్తున్న పథకాల మీద అయితే వాళ్ళు అవి యూజ్‌ఫుల్ అయినప్పటికీ కూడా అవి యూజ్‌ఫుల్ కాదు అని చెప్పేసేసి ఒక వర్గం మీడియా అయితే స్ట్రాంగ్‌గా పోర్ట్రేట్ అయితే చేశారు. సో, వాళ్ళు సక్సెస్ అయ్యారా? ఫెయిల్యూర్ అయ్యారా? అంటే కొంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఒక 55% అని చెప్పొచ్చు పర్సెంటేజ్‌లో చెప్తే. ఇంకా లోకాలిటీ ఎళ్తే అంటే లోకల్ ప్రజల్లోకెళ్తే విలేజర్ సైడ్, రూరల్ సైడ్ ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు బాగా హ్యాపీగానే ఉన్నారు. కానీ వాళ్ళకే తెలియకోకుండా వాళ్ళకి మేము పథకాలు తీసుకోవడం వల్ల మన భవిష్యత్తు ఏమైనా దెబ్బతినిపోతుందా అన్న ఒక ఒక ఆలోచననైతే వీళ్ళు తీసుకురాగలిగారు. అది రూరల్ ఏరియాస్ దగ్గర లోపల వరకు వీళ్ళు తీసుకెళ్లారంటే వీళ్ళు సక్సెస్ అయినట్టే గదా! సో, అదొకటి. ఇంకా సోషల్ మీడియా గురించి మీకు తెలిసిందేదే కదా! స్టార్టింగ్ నుంచి జగన్ ఇప్పటి వరకు ఆయనని ఫోకస్ చేస్తూ వాళ్ళ ఎమ్మెల్యేలని ఏదన్నా వాగినా కానీ, సో, దాన్ని ఫోకస్ చేసి ఎట్లా పడితే అలాగా ప్రతిదాన్ని పథకాల కిందకి తెచ్చి, ఈ పథకం ఏమవుతుంది? ఏం కావాలి? అంటే క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రాన్ని రూలింగ్ చేయడం అంటే ఎవరికైనా కష్టమే. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి కూడా సేమ్ ఇలాంటి ఒక సిట్యుయేషనే వస్తది. జగన్ చేస్తున్నాడు కాబట్టి, జగన్‌కి ఆపోజిట్‌గా ఏమైనా చెప్పాలి కాబట్టి, ఏది పడితే అదే సోషల్ మీడియాలో అయితే ఎక్కువ ఆపరేట్ అయితే చేసిన. దీనికి తగ్గట్టు సోషల్ మీడియా ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయి, సోషల్ మీడియా ప్లస్ ఎలక్ట్రానిక్ మీడియా. నెక్స్ట్ ఇంకొక దీంతో పాటు ఇంకా ఆయన ఫ్యామిలీ విషయాలకొస్తే, సొంత చెల్లెలైన షర్మిల ఆయన ఆంధ్రాలో ఆదరించలేదని జెప్పేసేసి, మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనకైతే తెలీదు. ఏం జరిగాయి ఏంటి అనేది. సో, ఆంధ్రాలో చెల్లలేదని జెప్పేసి తెలంగాణకెళ్ళి ఒక పార్టీ పెట్టారు. సో, అక్కడ పార్టీ పెట్టినప్పుడు వీళ్ళన్నా కొంచెం సపోర్ట్ చేసినా బాగుండేది. మాకైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఎవరైతే ఉన్నారో, ఆయన మాకు సంబంధం లేదు ఆ పార్టీకి మాకు అనేదైతే చెప్పినారు. సో, ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది షర్మిల. ఇలా నేను చాలా కష్టపడ్డాను అన్న పార్టీ పెట్టినప్పుడు. నేను పార్టీ పెట్టినప్పుడు అన్న కనీసం విషెస్ చెప్పకపోగా నాకు సంబంధం లేదని తనకు క్లోజ్‌గా ఉన్న వ్యక్తులతో నాకు చెప్పించారు. నాకు చాలా బాధ కలిగింది అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు. సో, ఆ పార్టీ నిలబెట్టుకుంటారేమో అనుకున్నారు చాలామంది. నిలుచుకోలేదు. లైక్ చిరంజీవి పార్టీ లాగా ఆమె పార్టీని కూడా కాంగ్రెస్‌లోకి విలీనం చేసి నిన్న కాంగ్రెస్‌లో అయితే జాయిన్ అయ్యారు. నిన్న ఒక జర్నలిస్ట్ అడిగితే ఆమెని మీరు ఆంధ్రాలో పోటీ చేస్తారా? అంటే కాంగ్రెస్ అధిష్టానం చెప్తే అండమాన్‌లో అయినా నేను పోటీ చేస్తాను. దానికి భయపడను అనేదైతే చెప్పింది. సో, దీన్ని బట్టి జగన్‌కి ఫుల్ ప్రజల్లో నెగటివిటీ తెప్పించడంలో మీడియా సక్సెస్ అవుతే, అంటే సమీకలంగా అంటే ఆమె చెల్లెలే పోటీగా నిలబడితే నాకు తెలిసి ఆమె ఎదర్ జమ్మలమడుగు గానీ, పులివెందులు గానీ ఖచ్చితంగా ఆమె నిలుచుకుంటుంది. దాంట్లో ఎటువంటి ఈ సెకండ్ థాట్ కూడా లేదు. ఎందుకంటే మే ఆమెకి తెలిసిన కొందరు అయితే ఆమె స్ట్రాంగ్‌గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడానికి అనేదైతే తెలుస్తోంది. సో, అలాంటి ఒక ఫుల్ కొంతమంది ఇంకా దీంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు షిఫ్టింగ్‌ల ఇక్కడ సీట్ ఇయ్యలేదని జెప్పేసి ఇంకో పార్టీకెళ్ళి షిఫ్ట్ అవ్వడం. ఆహ్, సొంత పార్టీలోనే ఆయనకి అగెనిస్ట్‌గా ఉన్నవాళ్ళు గూడా చాలామంది ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్‌లు వీళ్ళందరూ డబ్బులు తినేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడేందిరా అంటే ఆయన ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకే చేరాలనేదైతే ఒక నిర్ణయాన్నయితే తీసుకొచ్చారు. సో, దానికి వీళ్ళకి మధ్యలో డబ్బులు తినేది రాలేదు కదా! సో, ఈళ్ళు గూడా కొంతమంది నెగెటివ్‌గా ఉన్నారు జగన్ మీద. సందు దొరికితే జగన్‌ని తీసేసి ఆ పార్టీ పగ్గాలనేది వేరే వాళ్ళకివ్వాలని ఆలోచనలో గూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేదైతే తెలుస్తూ ఉంది. అందుకని ఇంటెన్షనల్‌గా జగన్ చెప్పకపోయినా గానీ ఆపోజిట్ ఉన్న వాళ్ళని అదే పనిగా తిట్టడం స్టార్ట్ చేస్తున్నారంట. ఇది వేరే కొంతమంది అనుకోవడం. ఇది ఇంకా జనాలల్లో చూసుకుంటే లోకల్‌గా ఏముంది?
జనాలలో చూసుకుంటే పథకాలైతే అందుతున్నాయి అందరికి. పథకాలతో తీసుకొని హ్యాపీగానే ఉన్నారు. బట్ వాళ్ళకే తెలియకోకుండా వాళ్ళల్లో ఒక ఆలోచన అయితే ఇలా పథకాలు తీసుకుంటూ ఉంటే మనము ఎప్పటికీ ఎదగలేము అన్న ఆలోచననైతే వీళ్ళు క్రియేట్ చేయగలిగారు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. కొన్నైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళుంటారు గదా! వాళ్ళకైతే ఇంక్రిమెంట్స్ ఇవ్వలేరు. వాళ్ళకి పాత బకాయిలేవో చెల్లించలేదంట. సో, వాళ్ళైతే ఫుల్ నెగెటివ్‌గా ఉన్నారు. సో, ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరు కూడా జగన్‌కి ఓటేసే స్టేజ్‌లో అయితే లేరు. ఎక్సెప్ట్ వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తప్ప. ఇక మిగతా వాళ్ళు ప్రజలు మాత్రమే జగన్ వైపు ఉంటారేమో అనేదైతే తెలియదు అనమాట. సో, ప్రజల్లో ఎవరైతే జగన్‌కి తోడుగా ఉంటారో సో, వాళ్ళను కూడా డివైడ్ చేయడానికి పుట్టిందేదే ఈ షర్మిల పార్టీ అనమాట. సో, షర్మిల అందుకని కాంగ్రెస్‌లోకి చేరి రేపొద్దున పులివెందులలోనో, జమ్మలమడుగునో పోటీ చేసి జగన్ మీద సో, ఆమెకిన ఎక్కువ మెజారిటీతో ఆమె విన్ అవుతే సో, అది చూసి సంతోషపడాలనుకుంటున్నారు ఇంకొంతమంది. సో, ఇది ఇవాల్టి వీడియో అనమాట. సో, మీరు గిన మీ